హాయ్ అండి. వెల్కమ్ టు అనిక అందమైన ఆలోచనలు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నల్లేరు పొడి రెసిపీ చూపించబోతున్నానండి. స్క్రీన్ పైన కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చేసాను. ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. దీన్ని మనం పచ్చడిగా కూడా చేసుకోవచ్చు. ఇంకొక వీడియోలో డెఫినెట్గా మీకు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ పొడిని డైలీ అన్నంలో మొదటి 2 ముద్దలుగా నెయ్యి వేసుకొని తినండి. చాలా మంచిది ఆరోగ్యానికి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పొడి. డెఫినెట్గా ట్రై చేసి అందరూ తినండి. చిన్నపిల్లలకి పొట్టలో ఇన్ఫెక్షన్స్ లాంటివి తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకండి లేట్, మీ లాభాలున్న నల్లేరు పొడిని తప్పకుండా ట్రై చేసుకోండి. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇంకొక విషయం, ఇది మా బాల్కనీలో నల్లేరు ముక్క అండి. దీంతోనే చేశాను నేను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేసి సిమ్లో వేయించి పక్కన పెట్టుకుందామండి. నల్లేరు కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను పెద్దగా కట్ చేసేసాను. మర్చిపోకుండా నల్లేరు కట్ చేసేటప్పుడు గ్లౌజెస్ వేసుకోండి. నల్లేరు కూడా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరకరలాడేలాగా వేయించుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్న గిన్నెలోనే కందిపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి సిమ్లో దోరగా వేయించుకోండి. అన్నీ ఒకేసారి వేసేయండి, నువ్వులు తప్ప. దగ్గరే ఉండి వేయించుకోండి. మీరు పక్కకు వెళ్ళారంటే మాడిపోతాయి. కలుపుతూ వేయించుకోండి. ఇందులోనే చింతపండు కూడా దించే ముందు యాడ్ చేసేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నల్లేరు. ఇలా కాదు, ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు నువ్వులు కూడా సపరేట్గా వేయించుకొని ఒక పెద్ద ప్లేట్లో ఇవన్నీ ఐటమ్స్ వేసుకొని చల్లారబెట్టుకోండి. కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసి ప్లేట్లో వేసేసుకోండి. అందులోనే సాల్ట్ కూడా వేసేసి వీటన్నింటినీ బాగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాలన్నమాట. చూసారా నల్లేరు కరకరలాడేలాగా ఎలా ఉందో? ఇలా అవ్వాలన్నమాట. ఇంకొంచెం మీరు చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మీకు ప్రాసెస్ కొంచెం ఈజీ అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా పొడి చేసుకోవటమే. ఇంగువ యాడ్ చేసుకోండి మర్చిపోకుండా. దీన్ని ఒక ఎయిర్ టైట్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. స్టే హెల్దీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.